అయితే చాలామంది విద్యార్థులు జేఈలో సీట్ కొట్టాలనే టార్గెట్‌తోనే ఉంటారు. ఇన్ కేస్ ఆ టార్గెట్ మిస్ అయితే వారికున్న ఆప్షన్స్ ఏంటి? సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జేఈ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ అండ్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ నాట్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ వీటి ఫౌండర్స్ వచ్చి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అనమాట. ఓకే, సపోజ్ ధీరుభాయ్ అంబానీ ఉంది, యునో, ఐ మీన్ ఆ యూనివర్సిటీ ఎవరిదో మీకు అంటే తెలుసు. ఇప్పుడు జేఈతో సమానంగా జైతో సమానంగా, ఎస్, జైతో సమానంగానే. అలాగే లక్ష యూనివర్సిటీ ఉంది, ఓకే. నయంత యూనివర్సిటీ ఉంది, అజిమ్ ప్రేమ్జీ ఉంది, శివనాడర్ ఉంది. సో వీళ్ళ వెనకాల ఈ యూనివర్సిటీస్ లిస్ట్ చూస్తే వీళ్ళ వెనకాల ఒక బిగ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారనమాట. ఓకే. ఓకే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, నాట్ ద కామన్ పీపుల్. సో ఈ కాలేజెస్లో కూడా మనం సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే, మెయిన్ ఎందుకు మీరు అడగచ్చు నన్ను వై ఐఐటీస్ ఎన్ఐటీస్ అని. మెయిన్ థింగ్ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే, ఐ మీన్ ఒకప్పుడు మనకి రీసెర్చ్ ఎక్కువగా ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్ఐటీస్ ఇట్లాంటివి అనమాట. ఓకే. సో బట్ ఈ మధ్య రోజుల్లో వాటితో సమానంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి. లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అలాగే డిఎస్టీ ప్రాజెక్ట్స్ అంటారు, అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చామన్నమాట. సపోజ్ వన్ స్టూడెంట్ ఇఫ్ హీఈస్ క్యాపబుల్, టెక్నికల్లీ అతను స్ట్రాంగ్ ఉన్నాడు, సో లేదు ఒక ప్రోడక్ట్ ఇన్వెంట్ చేశాడంటే డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ని అతను సెంట్రల్ గవర్నమెంట్కి సేల్ చేయొచ్చు. లేదు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ప్రకారం ప్రాజెక్ట్స్ అలాట్మెంట్ చేస్తుంది, వన్ ఈస్ డిఎస్టీ అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంలో తోటి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఐఐటీస్కి, జేఈకి ఇస్తాం అనమాట. ఐ మీన్ సారీ, ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి, జిఎఫ్ఐటీస్కి ఇస్తాం.